హాయ్ అండి. ఈ వీకెండ్‌లో ఏదైనా స్పెషల్‌గా చేయాలి అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ ఆలు మటర్ పులావ్‌ని ట్రై చేయండి. చికెన్‌లోకైనా, మటన్‌లోకైనా లేదా సింపుల్‌గా, క్విక్‌గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అన్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది. మరి ఒక్కసారి గనక ట్రై చేశారు అంటే మళ్ళీ, మళ్ళీ తినాలనిపించేంత గొప్ప అనుభూతి కలుగుతుందండి. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్లి మటర్ పులావ్ చేసి రైతాతో ఒక పట్టు పట్టేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 10 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 పెద్ద యాలకులు, 4 చిన్న యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకు. ఇప్పుడు మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలనేవి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి ఈ పులావ్ అనేది రుచిగా ఉంటుందండి. కాబట్టి నిదానంగా అయినా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూశారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పు కారాలు అనేవి మీరు తినేదాన్ని బట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ టొమాటాలు వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం ఇలా ఉడికించుకోవడం వలన కారం వాసన అనేది రాకుండా ఉంటుంది పులావు. లేదంటే మనకి ఆ కారం అనేది ఆ నూనెలో వేగలేదనుకోండి, మనకి పులావ్ అంతా కూడా కారం వాసనే వస్తుంది. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 నిమిషాలు మనం ఇలా ఉడికించుకున్నాం కదా, చూడండి మనకి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 100 గ్రాముల పచ్చి బఠానీ, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 300 గ్రాముల బంగాళదుంప ముక్కలు. బంగాళదుంప ముక్కల్ని కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. చూసారు కదా, మనకి బంగాళదుంప ముక్క సైజు ఖచ్చితంగా ఈ సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పులావులో ఓవర్గా కుక్ అవ్వకుండా మనకి ముక్క అలాగే ఉంటుంది, తినడానికి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. అప్పుడే ఈ మసాలాల్లోని పచ్చివాసన అంతా పోయి పులావ్ రుచిగా ఉంటుంది. 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. అందుకు కాబట్టి 3 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఈ ఎసరుని బాగా మరిగించుకుందాం. చూసారు కదండి, ఎసరు మనకి బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో అరగంట ముందు నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం పిండేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూసారు కదండి, 4 నిమిషాలకి రైస్ దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 10 నిమిషాలకి చూసారు కదండి, అబ్బా గుమగుమలాడే ఆలు మటర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా అస్సలు టైం లేనప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఇలా చేసుకునే టైం కూడా లేదనుకోండి, మీరు హ్యాపీగా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చండి. ప్రెషర్ కుక్కర్లో సేమ్ ప్రాసెస్ చేసేయండి. మీరు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని కూడా వేసేసి ఎసరు పోసేసి మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చారనుకోండి హై ఫ్లేమ్ మీద, మనకి పులావ్ అయితే ఇలాగే పొడి పొడిలాడుతూ వస్తుందండి. నీళ్ళు ఒక్కటి ఎలా పోసుకోవాలంటే 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ నీళ్లు పోసుకోండి, సరిపోతుంది. అదే మనం బౌల్లో చేసుకునేటప్పుడు అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ప్రెషర్ కుక్కర్లో చేసుకోవడం చాలా సింపుల్ అండి. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసిన తర్వాత ఒక హైప్ కూడా ఇవ్వండి.
థ్యాంక్ యూ. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.